తులసి ఆ ఝాన్సీ రా. నందిని ఆశీర్వదించు. మిస్టర్ గోవర్ధన్, రక్త సంబంధం తెగిపోయింది, తెంచేసుకున్నాను అంటూ గొంతు చించుకుని ఎప్పుడు అరవడమే కాదు, ప్రేమాభిమానాలు పౌరుషాలు అన్నీ మనసుకు సంబంధించినవి. అవి రక్తంలోనే ఉంటాయి. రక్త సంబంధం తెంచుకోవడంతో అవి కూడా తెగిపోయాయి అనేసి మూర్ఖంగా వాదించుకో. వచ్చి ముందు నీ బిడ్డను ఆశీర్వదించు. రా. సొంత కూతుర్నే ఆశీర్వదించడానికి ఆలోచిస్తున్న గోవర్ధన్ గారు అనేసి ఈ విషయాన్ని వైరల్ చేయండి. చెప్పండి సార్, చెప్పండి. నేను ఆశీర్వదిస్తాను. ఆగండి ఆగండి ఆగండి. అబ్బో రండి.
సీమంతం ఆపటానికి వచ్చిన మనిషితోనే ఆశీర్వాదం ఇప్పిస్తోంది. ఈ తులసికి ముందాలోచన చాలా ఎక్కువ. గోవర్ధన్ అంకుల్తో కలిసి ఈ నందిని చాలా పెద్ద సీన్ క్రియేట్ చేసిందని సంబరపడే లోపే ఈ తులసి సీన్ మొత్తాన్ని రివర్స్ అయ్యేలా చేసింది. ఈ తులసికి ఒళ్ళంతా తెలివే. నన్ను క్షమించత్తయ్యా. నేను నీ మేనకోడలనని తెలిసినప్పటి నుంచి నేను నీ దగ్గర ఏ విషయం దాచలేదు. కానీ ఇప్పుడు నేను కడుపులో బిడ్డని మోయట్లేదు అత్తయ్య. సంజయ్ ఆడుతున్న అబద్ధాన్ని మోస్తున్నాను. లేని కడుపు ఉన్నట్టుగా నాటకం ఆడుతున్నాను. ఈ రోజు కాకపోయినా తొందరలోనే ఏదో ఒక రోజు నేను ఆడుతున్న ఈ నాటకం బయటపడకపోదు. ఎందుకు ఇలా మోసం చేశావని మా అమ్మ నాన్న అడిగినా, నందిని నన్ను నిలదీసినా వాళ్లకు సమాధానం చెప్పగలను. కానీ నువ్వు నిలదీస్తే నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. అమ్మ కంటే ఎక్కువ ప్రేమను పంచి నేను ఈ నిజం చెప్పలేకపోవడం అనేది నేను భరించలేకపోతున్నాను అత్తయ్య. నన్ను క్షమించు, నన్ను క్షమించత్తయ్య. మళ్ళీ లక్ష్మీ సీమంతం ఆపాలని వెళ్లారు. విజయవంతంగా ఆపారు కదా. అయినా తులసి ఎవరు? మా అమ్మాయి సీమంతం జరిపించడానికి. మాట్లాడవేంటి? ఆపారా మళ్ళీ? ఏంటమ్మా ఆపేది? ఆ తులసి ఏంటమ్మా? ఆవిడకి అన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావట్లేదమ్మా. నా చిన్నప్పుడు చాణక్యుడు, కౌటిల్యుడు గురించి పాఠాల్లో చదువుకున్నాను. వాళ్ళందరి తెలివితేటల్ని కలిపితే ఆ తులసమ్మ తెలివితేటలే ఎక్కువ ఉన్నాయి. అసలు మాట్లాడకుండా చేసిందమ్మా. ఏంటి మళ్ళీ నువ్వనేది? ఆ తులసి అంత రెచ్చిపోతే మీ అన్న మాత్రం ఊరుకుంటారా? ఆ తులసిని బయట గెంటేసుంటారు కదా. ఏం గంటడమో ఏమోనమ్మా. కేసు గురించి ఏమైనా మాట్లాడితే పోలీసుల్లా మాట్లాడుతుంది. లా పాయింట్ తీస్తే లాయర్లా మాట్లాడుతుంది. హక్కుల గురించి మాట్లాడితే సుప్రీంకోర్టు జడ్జిలా మాట్లాడుతుంది. అంటే ఈ సీమంతం జరిగిందా? జరిగిందానే అంత చిన్నగా అడుగుతారేంటమ్మా? చాలా బాగా జరిగింది. సోషల్ మీడియా అని చెప్తుంటారు కదమ్మా, దాన్ని ఎలా వాడుకోవాలో ఆ తులసమ్మకి బాగా తెలుసు. అవమాన భారంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్టే వెళ్ళిపోతూ మీడియాని రప్పించి భలే మెలికబెట్టిందమ్మా. ఆపడానికి వెళ్ళిన అన్నే లక్ష్మమ్మని ఆశీర్వదించి వచ్చాడు. ఏంటి? ఈయన లక్ష్మిని ఆశీర్వదించారా? మనస్ఫూర్తిగానే ఆశీర్వదించారా? ఆశీర్వదించేలా చేసిందమ్మా తులసమ్మ.
ఏ మళ్ళీ ఆపు, ఆపుతావా? ఆ? ఏంటి ఇప్పుడు నీకేం కావాలి? ఆ? ఓ తులసి శ్రీమంతో బాగా జరిపించిందని నా నోటితో వినాలా? నేను ఓడిపోయాను, ఆ తులసి గెలిచింది. నేను నీ ముందు ఒప్పుకోవాలా? అదే కదా నీకు కావాల్సింది? ఆహా, అది కాదండి. ఏది కాదు, లక్ష్మీ సీమంతో ఎలాగైనా జరగాలని నువ్వు కోరుకున్నావు. జరిగిందని లోపల చాలా సంతోషపడిపోతున్నావు. హ్మ్? తులసి చేతుల మీద జరిగినందుకు తెగ సంబరపడిపోతున్నావు కదా. అది ఏ, హ్మ్? నటించుకో, నటించుకో. ఆ చూపేంటే, ఆ? నీ మాట ఒకటి, నీ మనసులో ఉన్నది ఒకటి, అంతే కదా. నా దగ్గర నటించుకో, నటించుకో. ఈ నటనంతా ఆ తులసి దగ్గర నేర్చుకున్నావు కదూ. లక్ష్మీ సీమంతం జరగాలని నువ్వు కోరుకున్నావు, అందుకే నేను అక్కడికి వెళ్తుంటే ఆపే ప్రయత్నం చేశావు. హ్. శుభకార్యం జరిగిందని, ఆ తులసి నెగ్గిందని సంబరపడకు. మీడియా ముందు నన్ను నోరెత్తనకుండా చేసిన దాని అతి తెలివితేటలకు ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు, బాగా తెలుసు. మళ్ళీ అమ్మా, ధర్మో రక్షతి రక్షితః అన్నారు. తులసి ఎప్పుడు అదే నమ్ముతుంది. అందులోనూ ఒక శుభకార్యం జరిగేటప్పుడు ముక్కోటి దేవతలు కొలువై తీరుతారు. అలాంటప్పుడు లక్ష్మి సీమంతం జరగకుండా ఎలా ఉంటుంది? ఏ వసంత, ఆ తులసి గురించి వాక్కు, దానికి సరైన సమాధానం చెప్పాక అప్పుడు వాగి దిగాను, సరేనా? అలాగేనండి. ఏ, 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 వంట పని ఉందండి. టైంకు మీరు భోజనం చేయకపోతే మీ బీపీ ఇంకా ఎక్కువ అవుతుంది. మళ్ళీ నన్నే అంటారు. ఏయ్! చూసావు మళ్ళీ, మీ అమ్మగారికి కూడా నేను అలసైపోయాను. ఇదంతా ఆ తులసి వల్లే. అన్నా అన్నా, కాస్త ప్రశాంతంగా ఉండండి అన్నా. బీపీ మాత్రలు ఏమంటారా? ఏయ్, ఏయ్! బీపీ, 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 ఇదంతా తులసి వల్లే. చెప్తాను. రెండు చేతుల నిండా గాజులు వేసి గంధం పూసి అక్షింతలతో మనసారా ఆశీర్వదించి వెళతాము అంటున్నాను. మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు? ఇంకెవరు సార్, నేనే. గోవర్ధన్ అంకుల్ని కరెక్ట్ టైంకి అయితే ఇక్కడికి రప్పించగలిగాను కానీ లక్ష్మీ సీమంతం ఆపలేకపోయాను. ఆ తులసిని అవమానించలేకపోయాను. ఛ! ఏంటి నందిని మేడం, హైపర్ టెన్షన్ తో అలా తిరుగుతున్నారేంటి పాపం? ఇలాంటప్పుడే మీకు కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఏంటది? అతి సర్వత్రా వర్జయేత్ అంటే అతి కోపం, అతి నిద్ర, అతిగా ఆశపడ్డం, అతిగా ఆవేశపడ్డము, అతిగా దానం చేయడం, వీటి వల్ల మనిషి ఖచ్చితంగా పతనమైపోతాడు. అసలే మీరు హై బ్లడ్ ప్రెషర్తో సఫర్ అవుతున్నారు కదా. మీకిది మంచిది కాదు మేడం. మన దేశంలో 30% జనాభా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. 120/80 ఉండాల్సిన ప్రెషర్ 160/100 ఉంది. ఇది చాలా ప్రమాదమని మీకు చెప్తూనే ఉన్నాను. కానీ మీరు కోరి కోరి బీపీ పెంచుకుంటున్నారు. నేను పెంచుకోవటం ఏంటి? అవును నందిని మేడం, లక్ష్మీ సీమంతో నేను జరిపిస్తున్నానని తెలియగానే మీరు గోవర్ధన్కి విషయం చేరవేస్తారని నాకు తెలుసు. అతను ఇక్కడికొచ్చి గొడవ చేస్తాడని కూడా నాకు తెలుసు.
పిక్చర్ మొత్తం కళ్ళకు కట్టినట్టు నేను ముందే చూసేశాను మేడం. మరి నా జాగ్రత్తలో నేనుంటాను కదా. లక్ష్మీ సీమంతం నా చేతుల మీదుగా జరగకూడదనేసి మీరు మీ గోవర్ధన్ అంకుల్ అనుకున్నారు. మరి నా ప్లానింగ్ నాకుంటుంది కదా. మరి వయసులోనూ తెలివితేటల్లోనూ నాకంటే మీరు చాలా జూనియర్ మేడం. అనవసరంగా నాతో పెట్టుకుని అడుగడుగునా ఫెయిల్ అవుతూ ఆరోగ్యం పాడు చేసుకోకండి. తులసి, నందిని, నన్ను పేరు పెట్టి పిలిచే అర్హత నీకు లేకపోయినా నీకు కాస్త అవకాశం ఇచ్చాను కదా అని రెచ్చిపోకు. లక్ష్మి అంత మంచి శుభవార్త చెప్పాక ఈ ఇంటికి అతి త్వరలో వారసున్నో వారసురాలనో ఇవ్వబోతుండగా ఇది నువ్వు ఆ గోవర్ధను ఒక పండగలా అనుకోవాలి గాని నాతో పెంచుకున్న పగతోనే చూడ్డం తప్పు. ఈ శుభకార్యాన్ని అశుభకార్యంగా చేసి నన్నందరి ముందు అవమానించాలని చూడ్డం అంతకంటే పెద్ద తప్పు. ఒక ఆడపిల్ల తల్లి కాబోతుందని చెబితే మనకే సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి దీవించి వెళ్తారు. ఒక గృహప్రవేశం, ఒక నిశ్చితార్థం, ఒక పెళ్లి, బారసాల, అక్షరాభ్యాసం, పండుగలు, పూజలు. మనిషి జీవితంలో ఇలాంటి సందర్భాల్లోనే కదా నలుగురిని ఆహ్వానిస్తాం, నలుగురితో సంతోషం పంచుకుంటాం, నలుగురి ఆశీర్వాదం కోరుకుంటాం. మరి ఇలాంటి సందర్భాల్ని కూడా మీరు పగతో రగిలిపోతూ అహంకారంగా ప్రవర్తిస్తే జీవితంలో మిగిలే సంతృప్తి ఇంకేముంటుంది? ఇప్పటికే నన్ను నా కుటుంబాన్ని చాలా టార్గెట్ చేశావు, ఫోకస్ చేశావు. ఇప్పటికైనా మా మీద ఫోకస్ తగ్గించి నీ ఆరోగ్యం మీద, నీ బిజినెస్ మీద ఫోకస్ పెట్టు. అన్నట్టు స్వీట్స్ అవి ఎక్కువ తినకు. బీపీతో పాటు షుగర్ కూడా ఎక్కువైపోతుంది. తులసి, నేను ఉంటాను మేడం, ఉంటాను. తులసి, లక్ష్మీ సీమంతో నీ చేతుల మీదుగా జరిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. వదినా, నా మీద నీకున్న అభిమానం, నమ్మకం చాలు. లక్ష్మీ విషయంలో నువ్వు నాకెలాంటి కృతజ్ఞతలు చెప్పినా నన్ను పరాయిదానిగా చూసినట్టే. లక్ష్మి నీ కూతురైతే ఇప్పుడు నా బాధ్యత. లక్ష్మి నా ఇంటి కోడలైతేనే నేను బాధ్యత తీసుకుంటాననుకున్నావేమో. అది పొరపాటు వదినా. లక్ష్మి ఎక్కడున్నా నా బిడ్డలాంటిదే. తను సంతోషంగా ఉండాలి. తన కాపురం భవిష్యత్తు చక్కబెట్టడంలో నా బాధ్యత ఎప్పుడూ ఉంటుంది. అవును తులసి, నీ మంచితనమేంటో నాకు తెలుసు. ఆ నందిని ఏం గొడవ చేస్తుందో, మీ అన్నయ్య ఏం గొడవ చేస్తారోనని నేను చాలా భయపడ్డాను. కానీ నువ్వు చాలా తెలివిగా సోషల్ మీడియాను అడ్డుపెట్టి వాళ్ళ అహంకారాన్ని అణిచి సంతోషంగా సీమంతం జరిపించావు. నీ ఆశీర్వాదానికి లక్ష్మి ఎంతగానో సంతోషించుంటుంది. తల్లిగా నాకు చాలా తృప్తిగా ఉంది తులసి. లక్ష్మి విషయంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, చాలా పెద్ద ప్రమాదం వచ్చినా నువ్వు చాలా తెలివిగా ఆలోచించి తగిన పరిష్కారం చూపిస్తున్నావు. చాలా సంతోషం తులసి. వదినా, కొందరు మూర్ఖులకు ఏ విధంగా సమాధానం చెప్పాలో అలాగే సమాధానం చెప్పాలి వదినా. అవును తులసి, కానీ ఏంటొదినా, మళ్ళీ దేని గురించి టెన్షన్ పడుతున్నావు? అది వాళ్ళు కోరుకున్నప్పుడు కాకుండా ఉన్నట్టుండి లక్ష్మీ సీమంతో నువ్వు జరిపించటం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది కూడా ఒక పంతంగా తీసుకుని నిన్ను బాధ పెట్టాలని చూస్తారు. నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకొద్దునా. వాళ్ళు నన్నెంత బాధ పెట్టాలని చూసినా వాళ్ళకి నేను సమాధానం చెప్పగలను. నువ్వు ప్రశాంతంగా ఉండదునా. మరి నేను బయలుదేరుతాను. అయ్యో ఉండదునా, నీకిష్టమైన వంట చేస్తాను, భోంచేసి వెళ్దు గాని. అక్క అక్క, రాణి వాలకం చూస్తుంటే చాలా తేడా కొడుతుందక్క. పదా. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. లవ్ యూ జ్యోతి. నీకు మేమేం చెప్పామో, ఏ అగ్రిమెంట్ మీద నిన్న ఇక్కడికి తీసుకొచ్చామో మర్చిపోయి హద్దులు దాటి ప్రవర్తించడం ఏంటి? అంటే అది మేడం